హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న పేపర్ కటింగ్ పెట్టాను కదా, 36 బ్లౌజ్ పేపర్ కటింగ్. ఆ జాకెట్ని కుడుతున్నాను చూడండి. నేను అన్నీ జాయిన్ చేసేసుకున్నాను. ఇలాగా అన్నీ మొత్తం లైనింగ్కు ఇలా జాయిన్ చేసేసి పెట్టుకున్నాను అన్నీ మొత్తం. ఇది ఫ్రంట్ భాగం, ఇది చెయ్యి, ఇలాగా ఇది క్రాస్ బెల్ట్ అన్నీ అటాచ్ చేసి పెట్టుకున్నాను. పైపింగ్ ఫస్ట్ ముందర భాగం కుడదాము. 3.5 ఇక్కడ పెట్టేసాను. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు పొడవు వచ్చేసి 2.5 పొడవు పెట్టాను. ఇది ఇక్కడికి కుట్లలోకి వదిలేసి మనం ఇలా సగం మడత పెట్టేసి ఇలా వేసుకోవాలి. ఇలా వస్తుంది. సేమ్ ఇది ఇంతే టక్స్ వేసుకున్నాను. మనం టక్స్ పెట్టుకునేది రెండు ఒకటేసారి వచ్చి కరెక్ట్గా వచ్చేస్తుంది. గుర్తు పెట్టుకున్నాం అంటే మనం ఇలా మనం ఈ 2 డాట్ లేస్ లోపల ఇది ఒక్కటి ఇట్లా వచ్చేస్తుంది. మనకు ఇక్కడ గుర్తు పెట్టుకున్న ఒకటి పెట్టుకోకుండా ఒకటి ఇట్లా వచ్చేస్తుంది. 2 డాట్ ఇలా వచ్చేస్తుంది. ఏ డాట్ పొడి వేసినా కూడా ఇక్కడ లావుగా వచ్చేసి ఇట్లా చిన్నగా రావాలి. మన సూది ఎలా ఉంటుందో అలా రావాలి. ఇలాగా ఇక్కడ లావు వచ్చి మన సూది ఇక్కడ సన్నగా వస్తుంది కదా, అలాగ రావాలి. ఏదైనా సరే ఇదో ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే, సేమ్ అన్నీ అలానే రావాలి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది అనేది ఇలా మడత పెట్టుకోవాలి మనం. ఇలాగా మనం 2 ఒకటే ఉండాలంటే కొత్త వాళ్ళైతే ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే 2 ఒకటే ఇలా ఉంటుంది. ఇది కూడా అంతే, సేమ్ ఇలానే మనకెళ్ళి ఇలా మడత పెట్టుకోవాలి. ఇది దానిలో ఏంటంటే మనకు నీట్గా ఉండదు అనమాట. ఇలా సపరేట్ కూర్చోడానికి కూడా బాగా కూర్చుంటుంది మనకి. ఇంటి సైడ్ పెట్టి ఇలా చూసుకుంటే తెలుస్తుంది. ఇలాగా చూసుకున్నామంటే ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది కదా, అదే ఇలా చూసుకున్నప్పుడు మనకి ఇంత ఎక్కువ వచ్చింది. అది ఎక్కువ వచ్చిందని ఇక్కడ మనం కుట్రలోకి వేసుకున్నామంటే సరిపోతుంది. ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా అలానే చూసుకోవాలి. ఇలాగా సేమ్ 2 ఎలా ఉన్నాయో అలానే చూసుకోవాలి. సేమ్ అలాగే వచ్చాయి. ఇదిగోండి, ఇవి మనం ఇట్లా కుట్లు వేసుకున్నామంటే సరిపోతుంది. అదే విధానంగా ఇక్కడ కుట్టేసుకోవాలి. ఇలా
ఎక్స్ట్రా దారాలు ఉండేవి చిన్న చిన్నగా ఉండేవి కట్ చేసుకుంటే నీట్గా బాగా కనపడుతుంది. ఇలా మళ్ళా తిప్పేసి దీనిపైన కుట్టేవాళ్ళు. ఇలా చేసి లవ్ పైన తిప్పేసినాక ఇది ఇలా మార్చుకోవాలి లోపలికి. ఇలా దీనిపైన ఒక కుట్టేవాళ్ళు. అలా ఒక కుట్టమని దాన్ని మనం చిన్న చిన్న దారాలు ఇప్పుడే కట్ చేసుకున్నామంటే జాకెట్ నీట్గా బాగా క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. కాజా పట్టేస్తున్నాను. కాజా పట్టికి కూడా నేను లైనింగ్ లోపల పెట్టేసేస్తాను. మళ్ళీ బాగుంటుంది. కాజాలు నేను మిషన్ మీదనే పెట్టేస్తున్నాను, మిషన్ తోటి. అందుకే అది కింద నుండి పెట్టుకోవాలి. అలా కింద నుండి పెట్టుకొని ఇట్లా పైన ఇలా కింద నుండి కుట్టాం కదా. ఇలా కింద నుండి కుట్టినప్పుడు మనం ఇలా పైకి తీసుకొని ఇలాగ మార్చుకోవాలి. ఇలాగ మార్చుకోవాలి. అది చూపిస్తాను చూడండి. ఇట్లా కింద నుండి వచ్చేసి ఇట్లా పైకి రావాలి. ఈ పైకి వచ్చిందని ఇట్లా ఉండే దాంట్లోకి మనం ఉక్సు కాజా పెట్టుకోనికి సరిపోతుంది. ఇలా పైన వేసుకోవాలి. పైన ఒక కుట్టేసుకోవాలి. అలాగా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ ఇలాగా మన కుట్ల కొరకు ఎంత వదిలి పెట్టుకున్నామో అంత మట్టుకు జాయిన్ చేసేసుకోవాలి. మళ్ళీ రఫ్ చేయాలి. ఒక వేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా నెక్స్ట్ ఇలా ఉక్సుల పట్టి కాజా పట్టి ఇలా ఉండాలి. ఉక్సుల పట్టి వచ్చేసి పైకి ఉండాలి. కాజా పట్టి వచ్చేసి కిందికి ఉండాలి. ఇలాగా
ఇలా రెండు ఇలా పెట్టుకోవాలా. ఇది వచ్చేసి ఇలా గ్యాప్ ఉండాలి. ఇలా ఇలా పెట్టుకొని చూసుకోవాలి. తర్వాత ఎనికిల మేడ ఎలా వచ్చింది చూసుకోవాలి. మళ్ళీ ఏమైనా చిన్న ఉంటే చూసుకొని మనం పట్టేసుకోవాలి. నీట్గా వస్తుంది బాగా. ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇలాగా పైపింగ్ వేస్తాం చూడండి. ఇప్పుడు క్రాస్గానే కట్ చేశాను. ఇలా ఉంటుంది. ఇలా క్రాస్గా కట్ చేశాను. ఇలా పెట్టి మనం లాగకుండా నిదానంగా ఇక్కడ ఇవనేది మనకి ఎనికి పైకి రావాలి. ఇట్లా ఇంటి పక్క రావాలి. మనం జాయిన్ చేసాం కదా ముందర భాగం, అవి పక్క రావాలి. లాగకుండా మనం చిన్న తిప్పుకొని వచ్చామంటే బాగా వస్తుంది. ఇలా తిప్పేసి ఇలా మర్చుకొని ఇదిగో ఇలా కనపడుతుంది. దీన్ని మధ్యలో వేసుకుంటూ రావాలి కుట్టు. నేను ఇప్పుడు అలానే వేస్తాను చూడండి. రబ్ చేసుకొని మనం సూది దింపుకొని ఇది ఇలా మన చేయి ఇలా ఉండి ఈ బొట్టినేలు అనేది ఇలా లోపలికి పోయి ఈ ఏలు ఇలా పెట్టుకొని ఇట్లా ఇలాగా ఇది కూడా లాగకుండా మనం చిన్న గుంజినం అంటే బాగుంటుంది. ఇట్లా
పెట్టుకునే విధానంలో ఉంటుందండి ఇట్లాగా. చూడండి ఇలా వస్తుంది నీట్గా పైపింగ్, ఇలా రౌండ్గా ఇలా వస్తుంది. మనం ఎట్లా సైడ్ అయినా సరే ఇటు సైడ్ ఇలానే వేస్తే చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా మధ్యలో కుట్టు వచ్చిందంటే మనకు ఖచ్చితంగా ఇలా వస్తుంది. దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే దీనిపైన ఒక కుట్టు నీట్గా ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది. పడుతుంది చేతులకు వేస్తాను చూడండి. ఇప్పుడు ఇదే విధంగా చేతులకు ఉన్నారు. పైపింగ్ వేసేటప్పుడు లాగకుండా బాగా ఇట్లా అలానే పెట్టుకున్నాం అంటే పైపింగ్ బాగా వస్తుంది. ఇట్లా ఇది అనేది మనం సాగకూడదు అనమాట. ఎందుకంటే మనం క్రాస్ పీస్ తీసుకున్నాం కాబట్టి లాగిన వల్ల ఖచ్చితంగా సాగుతుంది. సాగకుండా ఇలా చూడండి. మళ్ళీ ఇది కూడా నిదానంగా చూపిస్తాను. ఇదిగో ఇది ఇది అనేది ఇలా లోపలికి వచ్చేస్తుంది. అలా లోపలికి వచ్చినప్పుడే మన కుట్టు అనేది దీని మీద పడాలి. ఇలా అందుకే గట్టిగా ఉంటుంది అనమాట. మనం థ్రెడ్ వేసిన లాగానే కనపడుతుంది కూడా నీట్గా. సేమ్ ఇది కూడా అలానే వేసేసుకుంటాను.
వస్తాయి పైపింగ్. దీనిపైన మళ్ళీ తిప్పిటేసి మనం ఇలా ఒక కుట్టేసుకోవాలి. ఇలాగా పైన సేమ్ రెండో దానికి కూడా అలాగే వేసుకోవాలి. ఇలాగా ఇవి రెండు మంచి మళ్ళీ ఇలా పెట్టుకొని మనం చేయకూడదు సరిపోతుంది. మనం లోతు తీసుకోవడం చూపిస్తాను చూడండి. లోతు ఇక్కడ మనం జాయింట్ పడుతుంది కదా, ఆ పక్క తీసుకుంటే ముందర భాగం పడుతుంది. ఇలా అన్ని సర్చ్ చేసుకొని మనం ఇక్కడ కుట్ల కొడుకు 2 ఇంచులు వదిలిపెట్టాం కదా, ఆడికి ఇలా వేసుకొని ఇదికి 1 ఇంచు వదిలిపెట్టుకొని దీన్ని ఇక్కడ వదిలిపెట్టిన కానుంటే ఇలా సగం చేస్తే మనకు ఇలా వస్తుంది. ఇలా ఒక కుట్టు పెట్టుకోవాలి. ఇలా కుట్టు పెట్టుకొని ఇలాగా మనకు కన్ను ఆకారం ఎలా ఉంటుందో అలా వస్తుంది. బాగా చేసి చూపిస్తాను డ్రాయింగ్. ఇది ఇలాగా ఇక్కడ 2 ఇంచులు ఇక్కడ 1 ఇంచు పెట్టుకొని మనం మధ్యలో సగాన్ని తీసినామంటే ఇంక వస్తుంది. అంతకానికి మనం కొంచెం ఇలా తీసుకోవాలి. 1/2 ఇంచు పెట్టుకున్నా సరిపోతుంది. ఎందుకంటే కరెక్ట్ 1/2 ఇంచు. ఇలా ఇక్కడ పెట్టిన కాడ మనం ఒకటి టక్స్ ఇలా, లేకపోతే ఇట్లా గుర్తన్నా వేసుకోవచ్చు. బాణం గుర్తు మనం ఈ పక్క పెట్టాలి కదా, ఫ్రంట్ భాగంకి వెళ్ళి పెట్టాలి ముందర భాగం. జాయిన్ చేసే ముందు 2 షోల్డర్లు ఒకసారి చూసుకుందాం. కరెక్ట్గా ఉంటే ఏం పర్వాలేదు, కొంచెం కష్టం ఉంటే కట్ చేసుకోవచ్చు. దారాలు కట్ చేస్తాను. ఇట్లా కరెక్ట్గా ఉండాలి. ఈ గుర్తునేది ఈ పక్క రావాలన్నమాట, ముందర భాగం. మనం ఇక్కడ ఒక టక్స్ ఇలా మధ్యలోకి మార్చుకొని ఒక టక్స్ ఇచ్చుకొని ఇలా పెట్టాలి. ఇలా చూసినా ఇలా పెట్టుకోవాలి. చేయి కూడా లాగకుండా మనం లాగాల్సిన అవసరం లేదు. నిదానంగా ఇది రౌండ్ ఎలా ఉందో మనం అలా రౌండ్ తిప్పుకొని పోవాలి. ఇలా తిప్పుకొని ఇంకోటి ఇలాగా
మనం డాట్ అనేది వేసాం కదా, ఆ డాట్ వచ్చేసి ఇట్లా ఈ పాదంకి వెళ్ళి ఇట్లా తిప్పుకోవాలి, కింద వెనగొట్టుకోవాలి కిందకి. దీని మీద డబల్ సేమ్ అదే విధానంగా ఇది కూడా అలానే కొట్టుకోవాలి. ఇలాగ సెంటర్ పాయింట్లో వచ్చి ఇలాగ ఇలాగ సేమ్ ఇది కూడా ఇట్లానే. చెయ్యి అనేది ఏమాత్రం కొంచెం అంటే కుంచితే సాగిపోతుంది, మనం కుంచకుండా నిదానంగా కుట్టుకోవాలి. దీని పని మళ్ళీ ఇంకోసారి కుట్టేసుకోవాలి. ఏదైనా 2 కుట్లు వేసుకుంటే మనకు పెద్ద సైజు కాబట్టి ఎంత వేసుకోవాలని ఆలోచన ఉంటుంది. 4 ఇంచులు వేసుకున్నా సరిపోతుంది. పొడవు వచ్చేసి 4 ఇంచులు. చిన్న వాళ్ళకైతే 3 ఇంచులు వేసుకున్నా సరిపోతుంది. పెద్దవాళ్ళకి మాత్రం 4 ఇంచులు వేసుకున్నా 4.5 కానీ సరిపోతుంది. కానీ నేను 4 ఇంచులు వేసుకున్నాను పొడవు, డాట్ పొడవు వచ్చేసి. ఇలా రబ్బర్ వేసేసామంటే ఏ కుట్టైనా కానీ మనం క్లీన్ చేసే కుట్టు మాత్రం ఇలా మాత్రం రావాల్సిందే. ఇలా లావు వచ్చేసి ఇలా సన్నగా రావాలి. అలా ఇప్పుడు జాకెట్ ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది. ఇదిగోండి, ఇది ఆల్తి జాకెట్, ఇది మనం కుట్టిన జాకెట్. ఇలా పెట్టుకొని ఇలా కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది.
మనం దీనిలో 2 కుట్లు వేయాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే చూపిస్తాను చూడండి. ఇట్లా మనం సెంటర్లో కుట్టినాక వేసుకుంటే నీట్గా వస్తుంది. గుర్తులు పెట్టుకోండి. ఇలా సూది ఇలా దింపుకొని ఇలా వేసుకోవాలి. ఏ దానికైనా సరే అన్నిటికీ మాత్రం సూది కంపల్సరీ దించేది నేర్చుకోవాలండి. మనం ఎంత బాగా సూది వస్తుంది. ఇట్లా మూలలు మాత్రం మనం సూది దింపితే ఖచ్చితంగా కిందికి దిగిందంటే ఈ మూలలు అనేది మనకు బాగా కూర్చుంటాయి. ఇలా ఈ టీచింగ్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఎలా వచ్చిందో 36 బ్లౌజ్ ఇది చూడండి. ఇలా వచ్చింది. ఫ్రంట్ భాగం కూడా ఇలా వచ్చింది. ఫుల్ హ్యాండ్స్